హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెండ్ టాక్. మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని న్యూస్లు ఎంత హైప్ క్రియేట్ చేస్తాయో? కొన్ని న్యూస్లు అయితే అసలు ఎవరికి తెలియని కూడా తెలియవు. ఎగ్జాంపుల్స్ లైక్ పలానా టైంలో పలానా చోటకు ఒక హీరో ట్రైలర్ ఆర్ మూవీ రిలీజ్ అయింది అనుకో, దాన్ని విచ్చలవిడిగా ప్రమోట్ చేయడం, రీల్స్ చేయడం, కమెంట్స్ చేయడం, మూవీ బాగుందని చాలా చేస్తారు. సినిమా బాగాలేకపోయినా ఈ పిఆర్స్ వాళ్ళు బాగుంది అని నమ్మిస్తున్నారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి వెబ్సైట్స్ ఆర్ యూట్యూబర్స్ కి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. అలా పనిచేస్తుంది అనమాట ఈ పిఆర్స్ అనేవి. ఇంకా చాలా చేసుద్ది. అవేంటో నెక్స్ట్ చెప్తా. అసలు ఇవాళ మనకు తెలియకుండానే ఈ పిఆర్స్ నడిపించే దాన్ని నమ్ముతున్నాం. ఈ పిఆర్స్ వాళ్ళు జనాల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అంటే బాగుంది దాన్ని కూడా బాగుంది అని చెప్పిస్తున్నారు. అసలు చివరికి మనం ఎవరికి ఓటు వేయాలో కూడా ఈ పిఆర్స్ మ్యానిపులేట్ చేస్తుంది. అసలు ఎలా సాధ్యం ఇదంతా? అసలు ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా అనే దాని మీద ఇప్పుడు తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ కానీ కమెంట్ కానీ చేయండి ప్లీజ్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేస్తే అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలానే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. కొంచెం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇక టాపిక్ లోకి వెళ్తే అసలు ఈ పిఆర్ అంటే ఏంటి అంటే పబ్లిక్ రిలేషన్స్. ఏదైనా వ్యక్తి ఆర్ కంపెనీ న్యూస్ అనేది పబ్లిక్ దాకా చేర్చేదాన్ని పిఆర్ అని అంటారు. అసలు ఈ పిఆర్ మెయిన్ గోల్ ఏంటి అంటే వాళ్ళు మనీ తీసుకున్న వాళ్ళ కంపెనీ ఆర్ పర్సన్ కి పాజిటివ్నెస్ ఆర్ రీచ్ తీసుకువస్తారు ఈ పిఆర్స్ వాళ్ళు. లైక్ ఇప్పుడు కొత్తగా ఏదైనా డ్రింక్ రిలీజ్ అవుతుంది అనుకోండి, వాటికి మార్కెటింగ్ చేస్తారు. ఈ పిఆర్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఆ డ్రింక్ ని ప్రమోట్ చేయడం, కమెంట్స్ లో సూపర్ ఉంది అని చెప్పడం, అది ఇది అని ఏవేవో చేస్తుంటారు. అసలు ఈ పిఆర్ ఇండియాలో మరింత దారుణంగా మారుతుంది. కార్పొరేట్ వ్యక్తుల నుంచి పొలిటీషియన్స్ దాకా అందరూ ఈ పిఆర్స్ వాడుతున్నారు. అసలు ఈ పిఆర్ ఇండియాలో 1950లో స్టార్ట్ అయింది. అప్పట్లో ఎవ్వరికీ తెలియదు. నిదానంగా 1990లో ఒక పెద్ద మూమెంటం వచ్చింది ఈ పిఆర్. ఇప్పుడు ఈ పిఆర్ కొన్ని కోట్ల ఇండస్ట్రీగా మారింది. పాలిటిక్స్ లో, బిజినెస్ లో, క్రికెట్ లో, మూవీ ఇండస్ట్రీలో అన్నిట్లో ఈ పిఆర్ కల్చర్ ఉంది. కానీ నిదానంగా ఈ పిఆర్స్ వాళ్ళ పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. అసలు ఈ పిఆర్స్ అసలు మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారో చూద్దాం. ప్రెస్ రిలీజెస్. ఫస్ట్ ఏదైనా ఈవెంట్ జరిగితే ఏదైనా మంచి దాన్ని బాగా హైలైట్ చేస్తారు. ఏదైనా తప్పు చేస్తే దాన్ని బాగా డౌన్ చేస్తారు. మీడియా రిలేషన్స్. ఈ పిఆర్స్ జర్నలిస్టులతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఆర్ మనీ కూడా ఇచ్చి కేవలం వాళ్ళకి కావాల్సిన కవరేజ్ నే కవర్ చేపిస్తారు. అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్. ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మెసేజ్ ని స్ప్రెడ్ చేస్తారు త్రూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే డబ్బులు ఇచ్చి మంచిగా వీడియోస్ చేపిస్తారు వాళ్ళ చేత, ఇన్ఫ్లుయెన్సర్స్ చేత. వీటన్నిటిని ఇండియాలో ఎక్కువగా పాలిటిక్స్ లో యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఇండియాలో పిఆర్స్ లేని పాలిటిక్స్ పార్టీసే లేవు ప్రెసెంట్. మనం చూస్తుంటాం, మైక్ పెట్టుకుని రోడ్డు మీదకి కూడా వస్తారు. మీరు ఎవరికి ఓటేస్తారు అంటే అందరూ ఆ వీడియోలో ఒక పార్టీ పేరు చెప్తారు. దాన్ని చూసి ఎంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, అవునా కదా? చాలా మంది దాన్ని చూసి ఓకే బయట ఇలా ఉంది, వీడు గెలుస్తాడేమో అని జనాలను నమ్మిస్తున్నారు. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ లో వాళ్ళే ఒక అకౌంట్ లో నుంచి వచ్చి పోస్ట్ పెట్టి వాళ్ళ కిందే కమెంట్స్ పెడతారు వాళ్ళ పోస్టుల్లోనే. అవును నిజమే, ఈ పార్టీయే బెస్ట్, వీళ్ళే గెలుస్తారు, అది ఇది అనే డప్పు కొడతారు. 2021లో ఆక్స్ఫోర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూషన్ సర్వేలో మన ఇండియాలో మనకు చూపించేది సగం అబద్ధమని, అంతా పిఆర్సే నడిపిస్తున్నారని సోషల్ మీడియాని అని చెప్పుకుంటూ వచ్చేది. మన తెలుగు స్టేట్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఐపాక్ అనే పిఆర్ టీమ్ ని కూడా పెట్టుకున్నారు. ఇది మీరు అవునన్నా కాదని ఇది నిజమే, వాళ్ళే ఒప్పుకున్నారు. అలాగే వేరే పార్టీస్ అయిన టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవి కూడా ఏదో విధంగా పిఆర్స్ నడిపిస్తూనే ఉంటాయి మనకు తెలియకుండా బ్యాక్వర్డ్ లో. మనం ఎన్నో ఫేక్ పోస్టులు చూస్తూనే ఉంటున్నాం ఇన్స్టాగ్రామ్ లో. అవన్నీ చేసేది ఈ పిఆర్స్. అవి నమ్మి మనమే కొట్టుకు చేస్తున్నాం. ఇక క్రికెట్ లో, మూవీస్ లో కూడా ఈ పిఆర్స్ మరింత బలంగా మారింది. ఈ పిఆర్స్ వాళ్ళు రీసెంట్ సర్వే ప్రకారం కొన్ని కోట్ల ఫేక్ ఫాలోవర్స్ ని ఈ క్రికెటర్స్ కి, సెలబ్రిటీస్ అకౌంట్స్ కి ఫాలో అయ్యేలా చేస్తున్నారంట. క్రికెట్ లో అయితే ఒక క్రికెటర్ 50 ఓవర్ సెంచరీ చేస్తే వాళ్ళ పిఆర్స్ దాన్ని ఎంతలా అంటే అంతలా హైలైట్ చేస్తున్నారు. ఈ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళందరికీ మీరు అవునన్నా కాదన్నా పిఆర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇది మీరు ఒప్పుకోవాల్సింది. ఇక మూవీ స్టార్స్ కి అయితే చెప్పక్కర్లేదు. రీసెంట్ గా అల్లు శిరీష్ ఒక వీడియోలో కూడా చెప్పాడు, టాలీవుడ్ లో ప్రభాస్ కి తప్ప ప్రతి ఒక్కరికి పిఆర్స్ ఉన్నాయని. అలాగే విశ్వక్షేణ్, నాగ చైతన్య ఇక మిగతా స్టార్స్ కూడా చెప్పారు వాళ్ళు పిఆర్ తో వాళ్ళ మూవీస్ ని ప్రమోట్ చేపిస్తారని. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పిఆర్ ఉండకపోవచ్చు, ఎక్కడ చూడని కూడా చూడాల. అలాగే రీసెంట్ గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పిన పిఆర్స్ తో, మొన్నటి దాకా దీపికా పడుకుని స్పిరిట్ లో నటిస్తుంది అని న్యూస్ వచ్చి, ఆ టైంలో స్పిరిట్ మూవీ గుడ్ అని అది ఇది అన్నారు కొన్ని న్యూస్ ఛానల్స్ ఆర్ క్రిటిక్స్. తను రిస్ట్రిక్షన్స్ పెట్టగానే డైరెక్టర్ దీపికా పదుకునేని మూవీలోంచి తీసేసాడు. ఇక దీపికా పదుకునే తన పిఆర్స్ తో స్టోరీ లీక్ చేపించి కొన్ని ఇన్స్టాగ్రామ్ క్రిటిక్స్ ఆర్ ట్విట్టర్ క్రిటిక్స్ తో మూవీ మీద బ్యాడ్ గా చూపించి, బ్యాడ్ గా ప్రమోట్ చేపించి, లైక్ ఏ గ్రేడ్ మూవీ అని, ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉన్నాయని, అది
ఇది తొక్క తొట్టుకోరా అని. అది ట్రెండ్ కూడా అయింది, నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అసలు బాలీవుడ్ లో అయితే ఎక్కువగా ఈ పియర్స్ మీద మూవీస్ నడుస్తున్నాయి. వీళ్ళే మూవీ ఎలా ఉందో లేదో అని రివ్యూవర్స్ కి డబ్బులు ఇచ్చి రాపిస్తున్నారు. దాన్ని చూసి జనాలు నమ్మి మంచిగా ఉన్న సినిమాస్ ని కూడా థియేటర్స్ లో మిస్ చేసుకుంటున్నారు. ఆఖరికి మనం వాడే ప్రొడక్ట్స్ కూడా ఈ పిఆర్ వాళ్ళే ఐటమ్స్ బాగాలేకపోయినా మనల్ని అవి బాగున్నాయని నమ్మిస్తున్నారు. లైక్ మొబైల్ రివ్యూస్. కొంతమంది అయితే కంపెనీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ మొబైల్ బాగుంది అని రివ్యూ చేపిస్తున్నారు. అది చూసి మనం ఓకే మొబైల్ బాగుంది అని కొనేస్తాం. ఇంకో కాంట్రవర్షియల్ మ్యాటర్ చెప్పనా, మీరు అవునన్నా కాదన్నా అది నిజం. మన తెలుగులో ప్రసాద్ టెక్ అన్న ఉన్నాడు కదా యూట్యూబర్, తను ఐక్యూఓకి బ్రాండ్ అంబాసిడర్. మీరు గమనించారో లేదో, అన్న చెప్పే ప్రతి వీడియోస్ లో ఐక్యూఓ గురించి చెప్తాడు. లైక్ ప్రతి 2 or 3 వీడియోస్ లో ఈ ఆఫర్ వచ్చింది అది ఇది అని ప్రతి ఐక్యూఓ మొబైల్ ఫోన్ కి మంచి రివ్యూ ఇస్తాడు. వేరే మొబైల్ రివ్యూస్ వదిలేయండి, నేను చెప్పేది కేవలం ఐక్యూఓ మొబైల్ గురించి మాత్రమే. అలాగే ప్రసాద్ అన్ననే కాదు, చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు. రీసెంట్ గా ప్రసాద్ అన్న ఎప్పుడు చేయింది ఒక సర్వీస్ సెంటర్ ఎలా ఉందో అని ఐక్యూఓ సర్వీస్ సెంటర్ మీద వీడియో చేసి అలాగే నడుస్తుంది ఈ పిఆర్. ప్రసాద్ అన్ననే కాదు, ప్రతి ఒక్కరు ఈ పిఆర్ తోనే నడిపిస్తున్నారు. ఈ పిఆర్స్ తో కొన్ని పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ మన రిలీజియన్స్ తో జనాల్ని విద్వేషంతో రెచ్చగొట్టి వాళ్ళ ఓట్స్ సంపాదించుకుంటున్నారు. అసలు ఈ పిఆర్స్ ఒక ప్రమోటింగ్ గా ఉన్నంత వరకు బాగానే ఉండేది. బట్ రీసెంట్ గా వాటి మీద ప్రతి కంపెనీ, ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి సెలబ్రిటీ డిపెండ్ అవుతున్నారు. మీకు అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయి. నా దగ్గర ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ నేను ఇంకా ప్రూఫ్స్ తో వీడియో చేశాను అనుకో, అప్పుడు నా యూట్యూబ్ అకౌంట్ లేకుండా డిలీట్ చేపిస్తారు. అసలు ఈ పిఆర్స్ నుంచి తప్పించుకోలేమా అంటే ఉండొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ని క్రాస్ చెక్ చేసుకోండి, అది నిజమా కాదా అని. అసలు ముఖ్యంగా మనం చూసే మీడియా ఎవరిదో గమనించండి. వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు. లైక్ మన తెలుగు స్టేట్స్ లో సాక్షి, TV9, TV5, NTV, ప్రైమ్ నెట్వర్క్, ఇలా వాళ్ళు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తానే ఉంటారు. ఒకసారి మీకు మీరే క్వశ్చన్స్ వేసుకోండి, వాళ్ళు చెప్పేది అవునా కాదా అని. ఇవన్నీ చేసినా ఇంకా మనం ఈ పిఆర్ ట్రాప్ లో పడొచ్చు. అలా మారింది సమాజం. కంక్లూషన్ ఇచ్చే ముందు ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఏదో ఒక కమెంట్ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు హెల్ప్ చేసినట్టు కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మిత్రమా. కంక్లూషన్ ఏంటి అంటే, ఈ పిఆర్స్ కంపెనీస్ ఇండియాలో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారారు. వీళ్ళు చెప్పిందే కరెక్ట్, న్యాయం అన్నట్టు మారింది. వీళ్ళ వల్ల ఎన్నో స్కాండల్స్ మనకు తెలియకుండా పోతున్నాయి. ఇక్కర్లేని న్యూస్ కూడా వస్తున్నాయి. జర్నలిజం ఫెయిల్ అయిపోతుంది. మూవీస్ వీటి మీదే డిపెండ్ అవుతున్నాయి. అన్ని ప్రొడక్ట్స్ వీటి మీదే డిపెండ్ అయిపోతున్నాయి. మనం 1-2 సార్లు చెక్ చేసుకుని న్యూస్ ని నమ్మాలి. ఇప్పుడే ఈ పిఆర్ స్టంట్స్ మన మీద పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు. అందరూ జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి.